వాక్యం మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇశ్రాయేలు వంశస్థులకి యెహోవా మిమ్మును గురించి సెలవిచ్చిన మాటలు వినండని ఇర్మియా చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాటలని ఇర్మియా వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. కాడిగా మనం చదువుచున్నాం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. కాడిగా మనం చదువుచున్న ఆయనే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే సత్యవంతుడు. ఎవరంట? నిజమైన దేవుడు అంటే దాని అర్థం ఏంటంట? సత్యవంతుడు. నిజము అంటే దానికి అర్థం ఏంటి? సత్యము. సత్యం అంటే దాని అర్థం ఏంటి? నిజము. నిజమన్నా ఒకటే, సత్యం ఒకటి. ఎవరైనా ఏమంటారు? ఏదైనా చెప్పినాడు సత్యం చెప్తున్నావా, సత్యంగానే ప్రమాణం చేయి, సత్య ప్రమాణం చేయి అంటారు. అంటే ఏంటి? నిజమని ప్రమాణం చేయి అంటారు. నిజమన్నా ఒకటే, సత్యమన్నా ఒకటే. అందుకని ఇక్కడ మనం చదువుతున్నామో నిజమైన దేవుడు. ఎవరండి ఆయన? నిజమైన దేవుడు అంటే దాని అర్థము సత్యవంతుడు. చెప్పండి అందరూ, సత్యవంతుడు. నిజమైన దేవుడు అంటే సత్యవంతుని అర్థం. ఆయనలో ఏ అబద్ధమో లేదు, ఆయనలో అసత్యము లేదు. ఆయన నిజమే కానీ అబద్ధమైన దేవుడు కానే కాదు. అందుకని దేవుని బిడ్డలైన మనందరం కూడా దేవుడు నిజమైన వాడని అనేక భక్తులు కూడా వాళ్ళ నోటితో ఒప్పుకున్నారు. ఇక్కడ ఇర్మియా గారు ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఇర్మియా గారు ఒప్పుకున్నాడు. ఉదయాన్నే ఒక వాక్యం చెప్పాను. ఏం చెప్పాను? ఆయన అదృశ్య దేవుడు అంటే ఎవరికి అగపడినవాడు, ఎవరికి కనపడ్డు. యూట్యూబ్లో పెట్టాను, మీకు వినండి ఇంటికి వెళ్ళి. ఆయన ఎవరికి కనపడ్డు ఆయన, కానీ అన్ని కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ ఎవరికే కనపడ్డు, అగోచరుడు. ఇంకొకటి కూడా చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న ఆయన సత్యవంతుడు అంటే నిజమైన దేవుడు. ఆయనలో అబద్ధం అనేది లేదు. ఆయన ఏది చేస్తే నిజం ఉంటుంది, కానీ అబద్ధం అనేది ఆయన జీవితంలో ఉండదు. మాట ఇచ్చండి, మాట తప్పుడు. వాగ్దానం చేస్తుంటే ఏం చేస్తాడు? దాన్ని నెరవేరుస్తాడు. వాగ్దానం చేస్తే మాట తప్పడు. ఆయన మాట ఇవ్వగా మాట తప్పని వాడిని రాస్తుంది. అందుకని మనం మీకా గ్రంథము 2వ అధ్యాయం 8వ వాక్యంలో మీకా ప్రవక్త కూడా ఇర్మియా ప్రవక్తలాగానే దేవుడి గురించి చెప్తున్నాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యంలో మీకా ప్రవక్త ఏమని చెప్తున్నాడు ఒకసారి చదవండి. ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి, నిర్భయముగా సంచరించు వారిని చూచి. 2వ అధ్యాయం 8. సారీ, యువనా గ్రంథం అమ్మ, సారీ యువన 2:8 చదవము. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. చదువుతున్నాం, అసత్యమైన వ్యర్థ దేవతలు యందు లక్ష్యముంచువాడు అంటే అసత్యమైన దేవతలు అవన్నీ వ్యర్థ దేవతలు అంటున్నాడు. తమ కృపాదానం విసర్జించుదురు అంటే దేవుడే సత్యవంతుడు, కృపా సత్య సంపూర్ణుడు. ఎవరంట? దేవుడే కృపా సత్య సంపూర్ణుడు. అందుకని ఇక్కడ తమ కృపాదానం విసరించి అంటే అసత్యమైన వ్యర్థ దేవతలని నమ్మకం ఉంచేవారు, అసత్యమైన వ్యర్థ దేవతలని విశ్వాసం ఉంచేవారు ఏమైపోతారంటే దేవుని యొక్క కృపా దారమును ఏం చేస్తారంట? వాళ్ళు విస్తరిస్తారు. కాబట్టి దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే సత్యవంతుడు, ఆయన మాత్రమే కృపా సత్య సంపూర్ణుడు. ఆ కృపా దానాన్ని మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. వ్యర్థమైన వాటిని ఆరాధించి వ్యర్థమైన వాటిని పూజించి దేవుణ్ణి మనం పోగొట్టుకోకూడదు అని ఈ యొక్క యువన చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడండి ఆయన? దేవుని మాట వినకుండా, దేవుడు వెళ్ళమని దగ్గరికి వెళ్ళకుండా, అతను చేప కడుపులో పడి చేప కడుపులోంచి ప్రార్థన చేస్తున్నాడు అయ్యగారు. ఎక్కడి నుంచి అంట? చేప కడుపులోంచి ప్రార్థన చేస్తున్నాడు. నేను చేసిన తప్పే, దేవుడు ఉన్నాడు, దేవుడు నిజమైన వాడు, దేవుడు మంచిగా చేస్తాడు, దేవుడు చెడు చేయడు, వాళ్ళకి మంచి చేయమంటే నేను చేయకుండా
నేను వెనక్కి తీశాను, నేనే మోసగాడిని. ఇప్పుడు దేవుడేమన్నాడు, నినేవే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళు రక్షించబడుతున్నారు. ఈయనేమంటాడు, నేను వెళ్ళను అంటున్నాడు. ఎందుకని? నువ్వేమంటావు, మీరు నశించిపోతారా అని చెప్పమంటావు. నేను వెళ్ళి చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే మారు మనసు పొందేస్తారు. నువ్వేమంటావు, వాళ్ళని క్షమించేస్తావు. అంత మాత్రం నేను వెళ్ళటం ఎందుకు? నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తే నేను వాళ్ళు నాశనం అయిపోవాలి అంతే అని ఈయన బాధ. కానీ దేవుడు ఏమన్నాడు, హిజ్కియాకి వ్యాధి వస్తే, మరణకరమైన రోగం వస్తే దేవుడే పోయి చెప్పాడు, హిజ్కియా నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. హిజ్కియా ఏం చేశాడు, గోడ దగ్గరికి వెళ్ళి మందిరానికి వెళ్ళి బోరు ఏడ్చాడు. దేవుడు ఏం చేశాడు, మళ్ళీ యెషయా దగ్గరికి వచ్చి, యెషయా పోయి మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చని చెప్పు అన్నాడు. ప్రవక్త అంటే ఏంటి, దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి. కానీ ఈయనేమంటాడు, నేను చెప్తే వాళ్ళు ఏమైపోవాలి, నాశనం అయిపోవాలి. అంత మాత్రం నేనెందుకు వెళ్ళాలంటాడు. ఇప్పుడు ఆఖరికి ఏం చేశాడు దేవుడు, ఆయన చేత పని చేయించాడు, చేయించినారా? నేను చెయ్యను అన్నాడు ఆయన, కానీ వదిలేశాడు దేవుడు, వదల్లా. ఎక్కడికైనా సరే తీసుకెళ్ళి ఏం చేశాడు, మళ్ళా ఆ పని చేయించాడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు చేయడా? చెప్పండి. మన మనుషుల్ని మనం మోసం చేసి పారిపోవచ్చు, మనుషులకి భయపడకుండా పారిపోవచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి మనం ఎక్కడికి పారిపోలేమో. ఎక్కడికి వెళ్ళినా దేవుడు, దావీదు అన్నాడు, ఆకాశానికి ఎక్కిపోతే అక్కడ ఉన్నావు, భూలోకానికి వెళ్ళిపోతే అక్కడ ఉన్నావు, సముద్ర అగాధానికి వెళ్ళిపోతే అక్కడ కూడా ఉన్నావు, నువ్వు లేని స్థలం ఎక్కడ లేదు. అందుకని దేవుని బిడ్డైన మనము దేవుని మాట విని మనం ఆ కార్యం చేయాలి. దేవుని మాట వినకుండా దాన్ని తప్పించుకొని పారిపోవాలనుకుంటే మనం ఏది సాధించలేం. ఏ పని అయితే యోనా చేయనన్నాడు, దేవుడు ఆయన చేత చేయించలేదా? చేయించలేదా? దేవుడు కృపాధారము, దానిలో ఒక జీవం ఉంటుంది. కృపా సత్య సంపూర్ణుడు, ఆయనలో ఒక జీవం ఉంది. ఆ దేవుని వదిలేస్తే, ఆ సత్యవంతుని, ఆ నిజం దేవుని వదిలేసి మన జీవితం వ్యర్థమైపోద్ది. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యంలో యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ తండ్రి గురించి ఇర్మియా చెప్పాడు, యోనా చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు తండ్రి గురించి. ఏమని చెప్తున్నాడు? అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును. అద్వితీయ సత్యదేవుడు అంటే చూడండి, అద్వితీయ అంటే ఒకే ఒక దేవుడు. ఎవరంట? ఒకే ఒక దేవుడు, సత్యవంతుడు, నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి ఇక్కడ నిన్ను బట్టి నువ్వు పంపించిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. కాబట్టి ఒక నిత్య జీవాన్ని పొందాలంటే, ఒక కృపా దారాన్ని పొంది కృపా ద్వారం యొద్దకి ధైర్యంగా మనం వెళ్ళాలి అంటే కనుక మనకేం కావాలండి? ఆ దేవుని ఎరిగి ఉండాలి. ఈ దినాల్లో యేసుప్రభుని అంటే నమ్మట్లేదు. యేసుప్రభు అంటే వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. చర్చిలు పగల కొడతాం, పాస్టర్లు కొడతాం, బైబిల్ కాల్చేస్తాం. ఇట్లా ఎంతోమంది ఏం చేస్తారు, ఆయన్ని ఇష్టపడట్లేదు. కానీ బైబిల్ ఏమంటుంది? అద్వితీయ అంటే ఒకే ఒక దేవుడైన సత్యవంతుడైన నిన్నునో నీవు పంపించిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం. ఈ దినాల్లో యేసుప్రభు గురించి చెప్తే ఇష్టపడట్లేదండి. ఎంతోమందిని మనం చూస్తే యేసుప్రభు అంటే వాళ్ళు నచ్చటం లేదు, సేవకులు అంటే వాళ్ళకి నచ్చటం లేదు, చర్చి అంటే వాళ్ళు నచ్చటం లేదు. అనేకులు ఏం చేస్తారంటే దేవుడు అంటే చాలా కోపముతో కనబడుతున్నారు. కానీ దేవునికి వాక్యంలో యేసుప్రభు చెప్తున్నాడు, అద్వితీయ సత్యవంతుడు అని నిన్నునో నీవు పంపించిన యేసుప్రభు ఎరిగితే నిత్య జీవానికి వెళ్తారు. ఎందుకంటే నీవు నిజమైన దేవుడు కాటి నీలో జీవం ఉంది. ఆ జీవం మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తే? నిత్య జీవానికి మమ్మల్ని తీసుకెళ్తుంది. ఆ మాట చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం మనం చదివితే, ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన నిత్య జీవాన్ని మనకి ఇస్తానని రాస్తుంది. 1 యోహాను 5వ అధ్యాయం 20వ వాక్యం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి వివేకాన్ని అనుగ్రహించున్నాడు. ఇందులో మనం చదివాం కదా, అద్వితీయ సత్యదేవుడు అని నిన్ను ఎరుగుటియు, నువ్వు పంపించిన కుమారుడు ఎరుగుటియు నిత్య జీవం అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు నిన్ను ఎరిగి, చదవండి, ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తుని ఎరిగి ఉండాలి, తండ్రిని ఎరిగి ఉండాలి. తండ్రి పరలోకంలో ఉన్నాడు, దేవునికి మనుషుల మధ్యవర్తి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి అది ఎవరు రారని చెప్పాడు. మన కొరకు ఆయన కల్వారి శిలువలో పాపాలకి ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని బలిగా పెట్టినాడు. కాబట్టి ఇప్పుడు పరలోకానికి ఎలా అంటే తండ్రి కావాలి, కుమారుడు మనకి కావాలి. ఇప్పుడు తండ్రిని ఎరగాలి, కుమారుని ఎరగాలి. ఇప్పుడు ఎరిగిన తర్వాత ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవం గలవాడు.
కానీ ఆ నిత్య జీవానికి వెళ్ళి ఆ నిత్య జీవంలో మనం ఉండాలంటే ఎవరిని ఎరిగి ఉండాలండి? దేవుని ఎరిగి ఉండాలి. ఎవరంట? పొద్దున నేను చెప్పిన వాక్యము పౌలు చెప్పాడు, మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తాం అన్నాడు. అంటే కనపడే వాటిని మేము చూడట్లేదు, కనపడకుండా ఉండే వాటిని నిదానించి చూస్తారంట. మోషే పొద మండుతుంది కానీ పొద కాలిపోలా. కాలి మండుతుంది మనకి నేను వెళ్ళిపోలా, అది మండుతుంది కానీ కాలిపోలా. అక్కడ ఏదో ఒకటి ఉంది, ఏదో ఒక లాజిక్ ఉంది అని దగ్గరగా చూస్తే మోషే మోషే అని దేవుడు మాట్లాడుతాడు. అంటే ఏం చేశాడు? నిదానించి దేవుని స్వరాన్ని విన్నాడు, నిదానించి ఆ పొద ఎదుకే వచ్చాడు. కాబట్టి అది మండుతుంది కానీ కాలిపోలేదు. అలాగనే దృశ్యమైన వాటిని చూడట్లేదు కానీ అదృశ్యమైన వాటిని ఏం చేస్తాంట? కనపడిన వాటిని నిదానించే చూస్తాం. దేవుని బిడ్డన మనము చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే ధన్యులు అని చెప్పాడు. కాబట్టి యేసుప్రభుని ఎరగాలి, కుమారుని తండ్రిని ఎరగాలి. అప్పుడే ఆ సత్యవంతుని తెలుసుకుంటే, ఆ నిజమైన దేవుని తెలుసుకుంటేనే, ఆ నిజమైన మార్గాన్ని తెలుసుకుంటేనే ఆ నిత్య జీవానికి వెళ్ళి ఆ నిత్య జీవంలో దేవునితో మనము ఉండగలుగుతున్నాం. అందుకనే ప్రతి దేవుని బిడ్డ కూడా మన ప్రార్థన దేవునికి సన్నిధిలో నిజమైన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చెప్పండి? కీర్తన గ్రంథము 145 కీర్తన 18 వాక్యం మీరు చదివితే, 145 కీర్తన 18 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. తనకు మొర్రపెట్టువారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టువారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేసేవారు ఉన్నారు, తనకు నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన ప్రార్థన చేస్తే ఆయన ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు, అంటే దగ్గరగా ఉన్నాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? సత్యమైన ప్రార్థన ఉండాలి, నిజమైన ప్రార్థన ఉండాలి, అబద్ధమైన ప్రార్థన చేయకూడదు. అందుకనే చూడండి, బైబిల్లో కయ్యను ప్రార్థన దేవుడు వినలేదు, బలి తీసుకోలేదు. హేబేలు ప్రార్థన విన్నాడు, బలి తీసుకున్నాడు కదా. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం చేసేది యథార్థముగా ఉండాలి. ఎలా ఉండాలంట? నిజమైన ప్రార్థనగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే నిజమైన ప్రార్థన చేసి దేవుడు వెంటనే దగ్గరగా ఉంటాడు, దూరంగా ఉండడు. అబద్ధమైన ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దూరంగా ఉంటాడు. నిజమైన ప్రార్థన చేస్తే ఒక్క మాట పలికితే వెంటనే దేవుడు వచ్చేస్తాడు. ఎందుకని? ఆ ప్రార్థన నిజం ఉంది కాబట్టి, ఆ ప్రార్థన నిజాయితీ ఉంది కాబట్టి, ఆ ప్రార్థన యథార్థం ఉంది కాబట్టి మనం ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తాడు? దగ్గరికే వచ్చేస్తాడు. కాబట్టి మనం కూడా అబద్ధమాడే ప్రార్థనలో, వ్యర్థమైన ప్రార్థనలో, సమయాన్ని వ్యర్థం చేసే దీర్ఘ ప్రార్థనలో మనం చేయకూడదండి. మన ప్రార్థన నిజమైన ప్రార్థనగా ఉండాలి. చెప్పండి అందరూ. ఏ ప్రార్థన అంట? నిజమైన ప్రార్థన. మనం ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేయాలి? వెంటనే దగ్గరకు వచ్చేయాలి. దగ్గరకు వచ్చేసి మనకి ఏం కావాలి అని అడగాలి. ఇప్పుడు మన ఇంట్లో కూడా మంచి బిడ్డ 100% పద్ధతిగా ఉంటాడంటే, ఆ బిడ్డ ఒక మాట చెప్పని తల్లిదండ్రులు వెంటనే యాక్సెప్ట్ చేస్తాయి, వెంటనే వింటారు. అది వాడు అలరోడు, అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు, గాలోడు, మాట ఏంటంటే వాడు ఎన్ని చెప్పిన వింటారా? వాడు పిలిచినా వస్తారా? రారు. ఒక మాటలో నిజాయితీ ఉంటే ఏం చేస్తారు? దగ్గరికి వస్తారు. నిజాయితీ లేకపోతే వస్తారా? మనందరూ తెలుసు, పులి నాన్న కొడుకు కట్టెలు కొడతాకెళ్ళారు. తండ్రి అని చెప్పాడు, నాయన పులి వస్తే చెప్పు, నువ్వు దూరంగా నుంచో, నేను అక్కడ కట్టెలు కొడుతుంటాను, పులి వస్తే చెప్పు, నేను వచ్చి ఆ పులిని చంపేసి మన ఇద్దరిని రక్షించుకుంటా అని చెప్పాడు. ఆ పిల్లడు ఏం చేస్తాడు? నుంచోనాడు, బోరు కొట్టి ఏం చేయాలో అర్థం కాక ఒక ట్రైల్ వేసాడు. నానా పులి వచ్చింది అన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు? పరిగెత్తుకుని వచ్చాడు. అక్కడ ఏం లేదు, పులి లేదు, ఎగతాళి చేశాడు. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్న వెళ్ళిపోయి మళ్ళీ కట్టెలు కొట్టుకున్నాడు. మళ్ళీ నాన్న పులి వచ్చింది అన్నాడు. వాళ్ళ నాన్న మరలా పరిగెత్తుకుని వచ్చాడు. అక్కడ చూస్తే పులి రాలేదు. ఈసారి నిజంగా పులి వచ్చింది. నానా పులి వచ్చింది అన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు? వాడు అంతే ఎగతాళి చేస్తామని చెప్పి వదిలేశాడు. ఈలోపు ఏమైంది? పులి వచ్చింది, వాడిని చంపింది, తినేసి వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరిగింది? నిజము లేదు. అక్కడ ఏం జరిగిందంట? అబద్ధం జరిగింది. ఏం జరిగిందంట? చెప్పండి అందరూ. అబద్ధం జరిగింది. అలానే మనం కూడా దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగానే నిజాయితీగా నిజాన్ని మనం చెప్పాలి, అబద్ధాన్ని చెప్పకూడదు. ప్రార్థన చేసేటప్పుడు సగం దాచేసి సగం ప్రార్థన చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు? సగం దాచేసి సగం కప్పెట్టి ఏం చేస్తారు? సగమే ప్రార్థన చేస్తారు. దావీదు అన్నాడు, నీ ఎదుట నా పాపాలు కప్పుకోకుండా నీ ఎదుట నా పాపాలు ఒప్పుకుంటున్నా అన్నాడు.
నా పాపాలను ఎదుట ఆదాములాగా నేను కప్పుకోలేదు. ఏమన్నాడన్నా? ఆదాము పాపాలు కప్పుకున్నట్లుగా ఆదాములాగా నేను కప్పుకోలేదు. నా పాపాలను ఎదుట ఒప్పుకున్నా అంటున్నాడు. కానీ మనం సగం దాచేసి, సగం ప్రార్థన చేసి దేవుడు ఆలకించండి. దేవుడికి సమస్తము తెలుసు. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుడికి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనం సమీపంగా ఉండాలంటే నిజమైన ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే నీ కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఆర్థికం ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, విరోధులు ఉండొచ్చు, నిన్ను నిందించేవాళ్ళు, దూషించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, నిన్ను నాశనం చేయాలని కిరి చేసి ఉండొచ్చు. అయితే అవన్నీ నువ్వు సహించుకొని దేవునికే ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:5 చదివితే నీకు ఎన్ని ఉన్నప్పటికీ నీవు సహించుకొని ప్రార్థన చేస్తే దేవునికి సమీపంగా వస్తాడు. ఫిలిప్పీ 4:5 చదవము. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. చూసారా? మన సహనం, మనం నిందించే వాళ్ళ మధ్యలో, దూషించే వాళ్ళ మధ్యలో, అవమానపరిచే వారి మధ్యలో, మన మీద అపనిందలు వేసేవారి మధ్యలో, కీడు చేసేవారి మధ్యలో, మనకు శత్రులు ఉంటారు, మనకు విరోధులు ఉంటారు, అసూయ పడుతుంటారు, మనం అంటే ద్వేషిస్తుంటారు, మనల్ని చూసి సహించలేరు, భరించలేరు. అలాంటి వారి మధ్యలో అవన్నీ మనం సహించుకొని దేవునికి ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. కింద ఉందమ్మా, చదవమ్మా. దేనిని గూర్చియు చింతపడకుడి గాని, దేనిని గూర్చి చింతపడడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూసారా? ఎన్ని ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ప్రార్థన విజ్ఞాపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మాత్రం తెలియజేసి దేవుడు సమీపంగా ఉంటాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు, మన బాధలు తీరుస్తాడు, మన సమస్యలు తీరుస్తాడు. ఆయన నిజముగా మొరబెట్టేవారు ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన మాట మంచిగా ఉంటే ఒక మాట చాలు. 100 మాటలు ప్రార్థన చేయవలసిన ఒకే ఒక మాట నిజంగా చెప్పాలి. ఏమన్నాడు సుంకరి? దేవా పాపిని నన్ను కరుణించు. ఒకే ఒక మాట. వెంటనే అతను ప్రార్థన దేవుడు ఆలకించేసాడు. అందుకని మన ప్రార్థనలో ఏముండాలి చెప్పండి? నిజముగా మొరపెట్టాలి. చెప్పండి. నిజముగా మొరపెట్టి వారికి యెహోవా ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డైన మనము ఎంత మాత్రం కూడా నిజమైన దేవుని విడిచిపెట్టకూడదు. చెప్పండి అందరూ. ఎవరిని విడిచిపెట్టకూడదు? నిజమైన దేవుని ఎన్నడూ కూడా మనం ఏం చేయాలంట? విడిచిపెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే మన అబద్ధకరమైన జీవితం అయిపోయింది, మోసకరమైన జీవితం అయిపోయింది కాబట్టి మనం దేవునితో కలిసి ఉండలేము, మనం దేవుణ్ణి మనము సంతోషపెట్టలేము, మనం ప్రార్థన చేసి ఆయన ఆలకించడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణే వదిలేయాలి. ఏం చేయాలంట? దేవుడి నాడు సాతాను మొదటి నుంచి మోసగాడు, అబద్ధికుడు, వాని యందు సత్యమే లేదని చెప్పేశాడు. మొట్టమొదటిగా సాతాను మనిషికి చెప్పిన మాట ఏంటండి? అబద్ధము. ఏం చెప్పంట? మీరు పండు తిన్న దినాలను సావనే సావరో. సాతాను మొట్టమొదటిగా మనిషితో మాట్లాడిన మాట ఏంటంట? అబద్ధము. దేవుడేమో తింటే సస్తారని చెప్పాడు, సాతానేమో తింటే సావరంటుంది. అప్పుడు ఎవరు నిజం చెప్పారు, ఎవరు అబద్ధం చెప్పారు? దేవుడు అబద్ధం చెప్పాడా, సాతాను అబద్ధం చెప్పిందా? సాతానికి స్వభావం ఏంటంటే వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే అబద్ధం ఆడతాడు. యోహాను సువార్త 8:44 చదవమ్మా. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సాతాను గురించి చెప్పాడు యేసు ప్రభు. ఎవరు చెప్పాడా? సాతాను అబద్ధికుడు, నరహంతకుడు, మోసగాడు, ఏంటి వాడు ఒక దుర్మార్గుడు అని చెప్పేసి ఏం చేస్తాడు? దేవుడు సాతాను గురించి మొత్తం క్లారిటీగా చెప్పాడు. వాడు మొట్టమొదటి నుంచి అబద్ధం ఆడతాడు, వాడు అబద్ధానికి తండ్రి, వాడు అబద్ధం ఆడినప్పుడు సత్యమే ఉండదో, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే నడుస్తాడు, కాబట్టి వాడి ఎందుకు సత్యమే లేదు అని ఇలాగా సాతాను గురించి యేసు ప్రభు క్లారిటీగా చెప్పాడు. కానీ ఆయన ఉన్నాడు, నేనే సత్యము, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాడు, మిమ్మల్ని దాసులుగా ఉంచడు. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడంట? స్వతంత్రంగా చేసి నిజము ద్వారా విడుదల చేసి నిజము ద్వారా మనకి ఏం చేస్తాడంట? విడుదల ఇస్తున్నాడు. కానీ సాతాను చేస్తున్నాయి అబద్ధాలు చెప్పి సాతాను చేతిలో బంధించుకుంటుంది, చిక్కించుకుంటుంది. కాబట్టి మన అందరం కూడా ఈ దినాన్న దేవుని పిల్లలుగా మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మనము నిజమేదో అబద్ధమేదో మనం గ్రహించాలి.
సాతాను ఏదో, దేవుడేదో మనం గ్రహించాలి. ఏది చేయాలో ఏది చేయకూడదో మనం గ్రహించాలి. మనం పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, మన పరిస్థితిని మనం పరిశీలించుకోవాలి. మనం నిజంగా ప్రార్థన చేయాలి, అబద్ధంగా ప్రార్థన చేయకూడదు. దేవుడు అందరికీ మేలు చేసేవాడు. కాబట్టి మన జీవితంలో ఇలాంటి నిత్య జీవం గల దేవుణ్ణి మనం ఏం చేయాలంట, విడిచిపెట్టకూడదు. ఇర్మియా చెప్పే 2 స్థలాల్లో ఏమన్నాడు, నిన్ను విడిచిపెట్టినట్లయితే జీవజల ఊటను విడిచిపెట్టినట్లే. అంటే నిత్య జీవాన్ని వదిలేసినట్లే. దేవుణ్ణి వదిలేస్తే నిత్య జీవాన్ని ఇచ్చే జీవజల ఊటని వదిలేసినట్లే. కాబట్టి మనం దేవుణ్ణి మాత్రం వదలకూడదండి. ఎన్ని కష్టాలు వచ్చినా సాతాను చివరి దాకా మనతో పోరాడి దేవుణ్ణి వదిలేసే విధంగా మనం చేసేప్పటికి దేవుణ్ణి మాత్రం మనం ఏం చేయకూడదు, వదలకూడదు. సాతాను ఏం చేస్తుంది, దేవుడి మీద మనకి విరక్తి కలిగేటట్టుగా దేవుని నమ్మితే ఇంత నిజాయితీగా జీవించాలి, ఇంత యథార్థంగా జీవించాలి, ఇంత పరిశుద్ధంగా జీవించాలి, అది మన వల్ల కాదు, ఎందుకు మనం పోరాడతాం అనవసరంగా అని సాతాను మనకి ఏం చేస్తాడంటే దేవుని మీద విరక్తి కలిగే విధంగా చేస్తుంది. కానీ మనం ఏం చేయకూడదు, దేవుణ్ణి వదలకూడదు. నీ పని అయిపోయింది, నీలో మంచితనం లేదు, నీలో భక్తి లేదు, నీలో ప్రార్థన లేదు, నీలో విశ్వాసం లేదు, నీ పని అయిపోయింది, ఇంకెందుకు దేవుడా దేవుడా అంటావని ఏబు భార్యలాగా చెప్తారు కొంతమంది మనకి. కానీ మనం ఏం చేయకూడదు, అంధకారం మందు పడిపోయినప్పటికీ, చీకట్లో పడిపోయినప్పటికీ మనం ఏం చేయాలి, మళ్ళా లేవాలి. నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన తిరిగి లెగిస్తాడు. కానీ ఒక నీతిమంతుడిగా మనం ఉన్నాం, కానీ మనం పడిపోయినప్పటికీ మనం తిరిగి ఏం చేయాలి, లేవాలి. అందుకని ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో మన అందరం కూడా అద్వితీయ సత్య దేవుణ్ణి మనం నమ్మాలి. ఆయన సత్యవంతుడు. నిజమైన దేవుడు అంటే అర్థం ఏంటి, సత్యవంతుడు. చెప్పండి, నిజమైన దేవుడు అంటే అర్థం ఏంటి, సత్యవంతుడు. అందుకని మనం కూడా దేవుడు ఎంత సత్యవంతుడిగా నిజం చెప్పేవాడు కనపడుతున్నాడు, మనం కూడా నిజమే చెప్పాలి. అబద్ధం మాత్రం మనం చెప్పకూడదు. మన జీవితంలో అబద్ధాలను చెప్పి మనం ఏం చేయకూడదంట, నష్టపరచకూడదు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవుని ఎలా తెలుసుకున్నామో కుమారుని యేసుక్రీస్తుడు ఏం చేయాలి, మనము అలాగే తెలుసుకోవాలి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు కాదమ్మ, 1 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 2:4 చదువు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చయించు. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాలంట, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. ఏం కావాలంట, సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానము కావాలి. మనుషులు అజ్ఞానులుగా ఉండకూడదు, కానీ మనుషులందరూ ఎలా ఉండాలంట, జ్ఞానులుగా ఉండాలి. అజ్ఞానులుగా ఉంటే సాతాను చేతిలో మోసపోతారు. ఆదాము అవ్వలు ఎప్పుడు మోసపోయారండి? ఆదాము అవ్వలు ఏ కాలంలో మోసపోయారు? అజ్ఞానులు అంటే అమాయకత్వ కాలం వాళ్ళకి. మొట్టమొదటి కాలం ఏ కాలం అంటే మనిషికి అజ్ఞానము, అమాయకత్వ కాలం. మంచి చెడు వాళ్ళకి తెలియదు. అది తినిన తర్వాతే మంచి చెడు వాళ్ళకి తెలిసింది. తిన్న తర్వాతే వాళ్ళకి మనస్సాక్షి ప్రారంభించబడింది. కాబట్టి చదువుతున్నాము, మనుషులు అజ్ఞానంగా కాకుండా జ్ఞానులుగా ఉండాలని దేవునికి ఉద్దేశము. ఏమని మనం చదువుతున్నామో, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవాలని నిశ్చయించున్నాడు. కాబట్టి మన అందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఉండాలి. ఎవరి గురించి అంట, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మనము కలిగి ఉండాలి. దేవుడు అజ్ఞాన కాలములు చూసి చూడనట్టు వదిలేస్తాడు, కానీ ఈ దినాల్లో అలా వదిలేయట్లేదు. అందరూ రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానం గలవారు ఉండి పరలోక రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని సందుకు వచ్చి మనము దేవుడు ఎంత గొప్పవాడో మనం చూస్తున్నాము. ఆయన నిజమైన దేవుడిగా కనబడుచున్నాడు, ఆయనే సత్యవంతుడిగా కనబడుచున్నాడు. కాబట్టి మనం కూడా ఆ నిజమైన దేవుడి వలె సత్యవంతులుగా మనం ఉందాం. దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. పరలోక రాజ్యంలో మనం దేవుని దగ్గరికి వెళ్తాం. నిత్య జీవులో మనం ఉంటాం. నిత్యములు దేవుని యొక్క మహిమలో మనం ఉంటాం. ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ గొప్ప సంతోషము, ఆ గొప్ప పరిశుద్ధులు, ఆ గొప్ప దేవదూతలు, ఆ గొప్ప మహిమ, ఆ గొప్ప వెలుగు, ఆ యొక్క జీవవృక్షాలు, దేవుని యొక్క మన్నా మనం చూసినప్పుడు చాలా సంతోషపడతాం. దేవుని బిడ్డలు, మనకి ఈ లోకం అయోగ్యమైంది, అశాశ్వతమైంది,
ఇది శాశ్వతం కాదు. భూమి మీద యాత్రికులు పరదేశులమి. మనం ఉండేది ఉండబోయేది పరలోక రాజ్యంలో. నిలవరైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మన పౌర హక్కు అక్కడ ఉంది. మన పౌరస్థితి పరలోక రాజ్యం ఉంది. క్రీస్తు మనల్ని తనతో కూడా ఆయన ఉన్నత స్థలంలో కూర్చొని పెట్టి ఉన్నాడు. ఈ లోకాన్ని మనం చూడొద్దు. ఈ లోకం నాశనానికి సిద్ధముగా ఉంది. ఈ లోకము తీసివేయబడ్డానికి సిద్ధంగా ఉంది. ఈ ఆకాశము కాలిపోవడానికి సిద్ధముగా ఉంది. మనం దేవుని పిల్లం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. సీయోనుగా యెరూషలేముగా మార్చబడడానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన వారిగా నిత్య జీవాన్ని పొంది నిజమైన దేవుని సత్యాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ఆ నిత్య జీవం నడుచుకొని ఆ నిత్య సత్యం నడుచుకొని మనం కూడా ఆ దేవునితో ఆ మహిమల రాజ్యములు ఉంటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. ఆమేన్. సత్యముకు సాక్షులైన వారును ఉన్నత ప్రతిష్ట గలవారు, సత్యముకు సాక్షులైన వారును, ఉన్నత ప్రతిష్ట గలవారు నిత్యముగా స్తోత్ర 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 స్తోత్ర